డిన్నర్ కి ఫ్రెండ్స్ తో కలిసి మంచి ఫుడ్ తిందామని చెప్పి ఈ రోజు కేపీహెచ్బి లో ఉన్న ఈ ముగల్స్ ప్యారడైజ్ రెస్టారెంట్ కి వచ్చేసాం. దీని ఎగ్జాక్ట్ అడ్రస్ వచ్చేసరికి కేపీహెచ్బి మెట్రో పిల్లర్ నంబర్ A706 కి ఆపోజిట్ లోనే ఉంటుంది. రెస్టారెంట్ కింద రైట్ సైడ్ లో మీకు ఇక్కడ టేక్ అవే పాయింట్ కూడా ఉంటుంది. టేక్ అవే లోని 15% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ ఎంట్రన్స్ లోని నీట్ గా డెకరేట్ చేసి ఉంచారు. ఏంటని పైకి వెళ్ళి చూస్తే ఇక్కడ ఒక బర్త్డే ఫంక్షన్ జరుగుతుంది. రెస్టారెంటే కాకుండా వీళ్ళకి పైన బ్యాంక్వెట్ హాల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ 50 మెంబర్స్ నుంచి 300+ మెంబర్స్ సరిపడా ప్లేస్ ఉంది అండ్ ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఎవరికైనా ఫంక్షన్స్ కి బ్యాంక్వెట్ హాల్స్ రిక్వైర్మెంట్ ఉంటే స్క్రీన్ మీద అండ్ డిస్క్రిప్షన్ లో నంబర్ ఇస్తాను, చెక్ చేయండి. ఇక్కడ జరుగుతున్న ఫంక్షన్ లోని ఫుడ్ పెట్టారు. పనిలో పని తినేద్దాం అనుకున్నాను. వాళ్ళకి తెలిసిందనుకో డెపమెత్త అంటారు, ఎందుకంత కుర్తి కిందకి రెస్టారెంట్ కి వెళ్ళి ఫుడ్ ట్రై చేద్దాం అని చెప్పి మా ఫ్రెండ్ కిందకి తోలుకొచ్చాడు. రెస్టారెంట్ అయితే ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది. లోపలికి వెళ్ళగానే అంబియన్స్ అయితే చాలా ప్లెజెంట్ గా ఉంది. ఈ రెస్టారెంట్ అంబియన్స్ కి మెయిన్ అట్రాక్షన్ ఏంటో తెలుసా? మధ్యలో ఒక పెద్ద ఎక్వేరియం ఉంటది. అందులోని చాలా వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి అండ్ అందులో ఉండే ప్లాంట్స్ కూడా రియల్ ప్లాంట్స్ అంట. ఇందులో చేస్తే కొన్ని చేపలు పడుకుంటున్నాయి, కొన్ని చేపలు ఆడుకుంటున్నాయి, కొన్ని చేపలు గొడవలాడితే ఇంకొన్ని చేపలు ప్రేమించుకుంటున్నాయి. వాళ్ళ సంవత్సరాల్లోని మొహమ్మద్ మొహబెట్టి చూస్తున్న ఈ పెద్ద చేప ఎవరైనా చూస్తున్నారా? నేనే. ఈ ప్లేస్ కి ఫ్యామిలీస్ తో వచ్చారనుకోండి, మెయిన్ గా పిల్లలు ఉంటే ఈ చేపలను చూస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు, ఏడవడం మానేస్తారు. అంబియన్స్ వైజ్ అయితే ఇది చాలా బాగా అట్రాక్ట్ చేసింది. సరే ఇంకా బాగా ఆకలేసేస్తుంది, ఫుడ్ ట్రై చేసేద్దామా? ఫస్ట్ అయితే థాయ్ పై చికెన్ చెప్పాం. దీని కాస్ట్ వచ్చేసరికి 350 రూపీస్. ఆ ఐటమ్ చూడడానికి అయితే ఇలా ఉంది. ఫ్రై చేసిన చికెన్ ని మంచిగా ఒక సాస్ లోని టాస్ చేసి తీసుకొని వచ్చారు. చికెన్ సాఫ్ట్ గా ఉంది. ఆ సాస్ టేస్ట్ కూడా కొద్దిగా స్వీట్ అండ్ స్పైసీగా చాలా బాగుంది. ఇంక ఇది తినే లోపల మావోడేమో అక్కడ చేపలు చూస్తూ ఏవో డైలాగ్ వేస్తున్నాడు. ఎక్వేరియం లో ఫిషెస్ చూస్తూ ఫుడ్ ఎంజాయ్ చేయరా అంటే ఎక్వేరియం లో ఫిష్ ఫ్రై చేసుకోవచ్చు అని అడుగుతున్నాడు టెంగర్ నా బట్ట. మీరే వినండి ఒకసారి. ఫ్రై చేసి ఎక్వేరియం ఫిష్ కూడా వదలవేంట్రా? మావుడు అంతే, అప్పుడప్పుడు తింగరగా మాట్లాడుతుంటాడు ఏంటో. ఇక్కడ చేపేటి కదలట్లేదని చూస్తుంటే ఇంకోవైపు ఒక నల్ల చేప తెల్ల చేప కొట్టేసుకుంటున్నారు. మరి అది ప్రేమతో కొట్టుకుంటున్నారో కోపంతో కొట్టుకుంటున్నారో మనకు తెలీదు. తెలియనప్పుడు మనకు ఎందుకులే కానీ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి వెజ్ చీజ్ బాల్స్ చెప్పాం. దీని కాస్ట్ వచ్చేసరికి 330 రూపీస్. ఈ ఐటమ్ లో మనకి లోపల చీజ్ మిక్చర్ ని స్టఫ్ చేసి దాని మీద కోటింగ్ చేసి డీప్ ఫ్రై చేసి తెచ్చిస్తారు. పైన మనకి ఒక 2 రకాల సాసెస్ కూడా వేసి ఇచ్చారు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఓకే బానే ఉంది. మనం వెజ్ ఎక్కువ తినాం కదా, అందుకే మనకి ఎక్కదు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి కొద్దిగా స్పైసీగా ఒక ఐటమ్ ట్రై చేద్దామని చెప్పి పచ్చిమిర్చి కబాబ్ చెప్పాం. దీని ప్రైస్ వచ్చేసరికి 350 రూపీస్. చూడడానికి గ్రీన్ గా టెంప్టింగ్ గా చాలా బాగుంది కదా. పచ్చిమిర్చి మ్యారినేషన్ గట్టిగా వేసినట్టున్నారు, దోలు తీరిపోద్దేమో. అందులోని గ్రీన్ చిల్లీ పేస్ట్ వేయడమే కాకుండా గ్రీన్ చిల్లీ పీసెస్ కూడా ఇచ్చారు. ఇంకా చికెన్ అయితే సాఫ్ట్ అండ్ జ్యూసీగా చాలా బాగుంది, మంచి స్మోకీ ఫ్లేవర్ తోని. అండ్ మెయిన్ గా పచ్చిమిర్చి ఫ్లేవర్ అయితే చాలా స్ట్రాంగ్ గా తెలుస్తుంది. స్పైసీ కూడా బానే ఉంది. గ్రీన్ చట్నీ అండ్ ఆనియన్ తో పాటు తింటే సెటిల్ గా ఉంది. మీరు ఒకవేళ ఒక మంచి స్పైసీ తందూరి ఐటమ్ ట్రై చేయాలనుకుంటే ఈ పచ్చిమిర్చి కోడి కబాబ్ ఆర్డర్ చేయండి, చాలా బాగుంది. స్టార్టర్స్ అయిపోయి ఇప్పుడు మెయిన్ కోర్స్ లోని ఒక మంచి స్పెషల్ పలావ్ తినాలనిపించింది. అందుకే గోంగూర కోడి పలావ్ ఆర్డర్ చేశాను. దీని కాస్ట్ వచ్చేసరికి 350 రూపీస్. క్వాంటిటీ వైజ్ అయితే ఈజీగా ఇద్దరికి సరిపోతుంది. పైన ఫుల్ గా ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ జీడిపప్పులు గార్నిష్ చేసి ఇచ్చారు. ఈ పలావ్ లో మనకి దగ్గర 8 చికెన్ పీసెస్ ఇచ్చారు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే గోంగూర ఫ్లేవర్ అయితే పర్ఫెక్ట్ గా ఉంది. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. దాంతోపాటు అందులో ఇచ్చిన చికెన్ పీసెస్ కూడా చాలా సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉన్నాయి. ఓవరాల్ గా ఈ గోంగూర కోడి పలావ్ అయితే అద్దిరిపోయింది. మీరు వెళ్తే మాత్రం డెఫినెట్ గా ఒకసారి ట్రై చేయండి. మీరు ఒకవేళ గోంగూర లవర్ అయితే డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. మీరు ఒకవేళ గోంగూర లవర్ కాకపోయినా మీకు నచ్చుతుంది. ఎందుకంటే మా వాడు అసలు గోంగూర తిండు, కానీ ఇది వేసిన తర్వాత ప్లేట్లు ఊర్చుకొని మరీ తినేశాడు. ఆడికి అంత నచ్చింది ఇది. పలావ్లో మీకు జీడిపప్పు వచ్చిందా అని అడగవసరం లేదు, గట్టిగానే ఉన్నాయి జీడిపప్పులు కూడా. పలావ్ తో పాటు ఒక మటన్ బిర్యానీ కూడా ట్రై చేద్దామని చెప్పి మటన్ దమ్ బిర్యానీ ఆర్డర్ చేసాం. దీని కాస్ట్ వచ్చేసరికి 420 రూపీస్. ఇది కూడా క్వాంటిటీ వైజ్ ఇద్దరికి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. బిర్యానీ తలక అరోమా అయితే చాలా బాగుంది, అలా నోట్లో నీళ్ళు తిరిగేసింది. బిర్యానీలో మేము స్పెషల్ గా డబల్ మసాలా తెమ్మని చెప్పాము. ఈ బిర్యానీలో మనకి దగ్గర 8 మటన్ పీసెస్ ఇచ్చారు. ఇంకా రైస్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. మటన్ కూడా చాలా పర్ఫెక్ట్ గా కుక్ అయింది. నార్మల్ గా బిర్యానీ ఎప్పుడు బానే ఉంటది, కానీ డబల్ మసాలాకు ఉండే క్రేజే వేరు. ఎందుకంటే డబల్ మసాలా టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటది అంతే. ఓవరాల్ గా ఇక్కడ ఫుడ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మెయిన్ గా పలావ్ అండ్ బిర్యానీ అయితే ఫుల్ సాటిస్ఫై చేసింది. ఇంకా సాటిస్ఫాక్షన్ కోసం లాస్ట్ లోని ఒక ఆప్రికాట్ డిలైట్ చెప్పాం. బయట దొరికేలా కాకుండా ఇక్కడ డిఫరెంట్ గా ఉంది. పైన థిక్ రబడి అండ్ డ్రై ఫ్రూట్స్ వేసి ఇచ్చారు. ఇంకా టేస్ట్ అంటారా చల్లగా చాలా బాగుంది, సూపర్ సాటిస్ఫైయింగ్ గా అనిపించింది. మీరు ఒకవేళ కేపీహెచ్బి దగ్గర మంచి ఫ్యామిలీ ఫ్రెండ్లీ రెస్టారెంట్ కోసం చూస్తుంటే మాత్రం ఈ ప్లేస్ లో ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంది. స్పెషల్ గా నాకు ఈ గోంగూర పలావ్ అయితే చాలా బాగా నచ్చింది. మీలో పలావ్ లవర్స్ ఎంతమంది ఉన్నారు? మీ ఫేవరెట్ పలావ్ ఏంటో కింద కామెంట్ చేయండి. చేస్ గైస్.